శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ అకాడమీ నీల లక్ష్మణ్ సార్ మిసెస్ కూడా ఉన్నారు పద్మ, వారిని అడిగి కూడా మన విషయాలు తీసుకుందాం. చెప్పండి మేడం, మీకు అంటే జనరల్గా బాయ్స్కి డిఫెన్స్ అకాడమీ అనేది ఉంటుంది, సో లేడీస్కి పెట్టాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇప్పటివరకు మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎంతమంది సక్సెస్ఫుల్ అయ్యారు? చాలా మంది అయ్యారు, కానీ చాలా మంది సక్సెస్ అయ్యారు. అమ్మాయిలకు కూడా పెడితే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, మాకు కూడా వాళ్ళ లైఫ్ కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అట్లా ఆలోచించి సార్ వాళ్ళంగానే నేను కూడా ఛాంపియన్ అయినా. అసలు చాలా ఇయర్స్కు పిల్లలు ఇంత ఉండిరి, అప్పుడు ఛాంపియన్ అయినా. ఇట్లా నువ్వు కూడా చేయగలుగుతావు అది అని చెప్పేసి చాలా సపోర్ట్ చేసిండు ఆయన, లేకపోతే నేను అక్కడే ఉండేదాన్ని. సో ఇంతమంది అంటే లేడీస్ వచ్చి గర్ల్స్ వచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మరి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్, చెప్పేటప్పుడు మంచిగా ప్రేమగా చెప్తా. ఒక్కొక్కసారి ఇట్లా కదా అట్లా కదమ్మా ఎట్లా ఉండాలో అవి కూడా చెప్పేస్తా అమ్మాయిలకి. నా పేరు యశస్విని, నేను ఖమ్మం డిస్టిక్ నుంచి వచ్చాను. నా గోల్ అయితే ఆర్మీ. నేను ఎక్కడ జాయిన్ అవుదామో చాలా ఇన్స్టిట్యూట్ అడిగా, మాది ఖమ్మం ప్రాపర్, అక్కడ గర్ల్స్కి ఎక్కడ లేదు. అయితే నేను రీల్స్ చూస్తాగా శాతవాహన ఇన్స్టిట్యూట్ అని వచ్చింది, ఇక్కడ గర్ల్స్ కూడా ఉంది, అందుకే మా పేరెంట్స్ని అడిగి ఇక్కడ జాయిన్ అయ్యా. ఓకే, సో ఎలా ఉంది ట్రైనింగ్, ఎలా ఉంది ఇక్కడ? ఓకే, గుడ్. గ్రౌండ్ అయితే 100కి 100% ఓకే, క్లాస్లు కూడా ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత ఛాంపియన్ అయితే నాకు కూడా పట్టుదల అనిపించింది. తర్వాత డిఫెన్స్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నా. మేడం వాళ్ళు సార్ వాళ్ళు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మరి ఓకే, మంచిగానే సార్ కూడా మంచిగానే ఎంకరేజ్ చేస్తున్నారు, టీచర్ కూడా ఓకే, గుడ్. నా పేరు సిహెచ్ కావ్య, నేను జనగాం డిస్టిక్ హిమ్మత్నగర్ విలేజ్ నుండి వచ్చాను. నేను ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుదామని ఇక్కడ జాయిన్ అయ్యాను. క్లాసెస్ కూడా బాగున్నాయి, గ్రౌండ్ కూడా బాగా చేపిస్తున్నారు. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు, క్లాసెస్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 6:30కి గ్రౌండ్ స్టార్ట్ అవుతుంది, 8:30కి క్లోజ్ అవుతుంది. 2 to 7 వరకు క్లాసెస్ ఉంటాయి, బాగుంటుంది. సార్ వాళ్ళు కూడా బాగా చెప్తారు, మేడం కూడా గ్రౌండ్ బాగా చెప్తుంది. మీ లక్ష్యం ఏంటి? నా లక్ష్యం ఎస్ఐ. మరి సార్ ఆధ్వర్యంలో ఇంత ట్రైనింగ్ పొందుతున్నారు కదా, ఖచ్చితంగా ఎస్ఐ జాబ్ సాధిస్తారా? సాధిస్తాం, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినాక సాధిస్తామనే పట్టుదల వచ్చింది, ఖచ్చితంగా సాధిస్తాం.